గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియా సహోదరి సహోదరుడా, చాలాసార్లు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మాటను వినరు, ఇంటి వాళ్ళ మాటను పట్టించుకోరు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దానివల్ల కుటుంబం అంతటి మీదకి కీడును తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు బాధపడమే కాకుండా కుటుంబం అంతటిని బాధ పెడతా ఉంటారు. కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు. ఆ అప్పులో వాళ్ళు కాల్ చేస్తూ ఉంటే కుటుంబంలో అందరూ ఆన్సర్ ఇవ్వాలి, దానికి అందరూ బాధ్యులే, దానికి అందరూ ఏడవాలి, అందరూ సఫర్ అయ్యే విధంగా కొంతమంది ఉంటా ఉంటారు ఇంటి యజమానులు. ఇంకా కొంతమంది మద్యపానానికి లేకుంటే ఆ మత్తు పదార్థాలకి డబ్బంతా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చి భార్య పిల్లల్ని తిడుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు హాని చేసుకోవడమే కాకుండా కుటుంబంలో ఉన్న వారందరినీ బాధ పెడతా ఉంటారు కదా. అదే దేవుడు మనల్ని కుటుంబానికి క్షేమం కోసము ఒక కుటుంబంగా మనల్ని కట్టాడు. ఆ కుటుంబానికి మనము బ్లెస్సింగ్ తీసుకొస్తామని చెప్పి ఆ కుటుంబ యజమానురాలుగా మనల్ని ఉంచాడు. దేవుడు కుటుంబంగా మనల్ని ఎందుకు కట్టాడంటే మనము మన కుటుంబం ద్వారా అనేకులకు ఒక మాదిరిగా ఉంటామని, ఒక దీవెనకరంగా ఉంటామని మనల్ని కట్టాడు. అయితే మనం చేస్తున్న పని ఏంటంటే కుటుంబాన్ని బాధ పెడతా ఉంటాం, కుటుంబాన్ని కష్టపెడతా ఉంటాం, కుటుంబానికి హాని చేస్తూ ఉంటాము. సో ఎప్పుడు కూడా ఆ విధంగా ఉండొద్దు. ఖర్చు పెట్టే డబ్బేదో నువ్వు నీ కుటుంబం క్షేమం కోసం ఖర్చు పెట్టు. ఎక్కడో అప్పులు చేసి వేస్ట్గా నష్టపోవడం కంటే నీకు వచ్చిన దాంట్లో ఉన్న దాంట్లో నీ ఫ్యామిలీని బయటికి తీసుకెళ్ళు, నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి, నీ పిల్లలతో టైం స్పెండ్ చేయి. ఎంత అద్భుతంగా వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళు ఆనందిస్తే నీకు మేలు, నీకు క్షేమము. కానీ వారిని బాధ పెడితే దేవుడు కూడా మనల్ని క్షమించడు, దేవుడు కూడా దుఃఖిస్తూ ఉంటాడు. వాక్యం చెప్తా ఉంది సామెతలు 11:29, తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. హల్లెలూయా. ఇంటి వారిని ఎవరైతే బాధ పెడతారో, కుటుంబీకులను ఎవరైతే బాధ పెడతారో వాళ్ళు గాలిని స్వతంత్రించుకుంటారంట. అంటే వాళ్ళంతా కష్టపెట్టి ఫ్యామిలీని ట్రబుల్లో పెట్టి ఫ్యామిలీని సఫర్ చేస్తూ వాళ్ళు సంపాదించింది ఏంటంటే కేవలము గాలి, అంటే జీరో, నథింగ్. దానివల్ల వాళ్ళకి ఏ ప్రయోజనము లేదు. అదే మీరు కుటుంబాన్ని సంతోషపెడితే, కుటుంబాన్ని ఆనందంగా ఉంచితే, కుటుంబ క్షేమాన్ని నువ్వు చూసుకుంటే నీ కుటుంబం ఆనందిస్తుంది, వర్ధిల్లుతుంది. దేవుడు కూడా మిమ్మల్ని ఇంకా అద్భుత రీతిగా ఆశీర్వదిస్తాడు. సో మన వల్ల అయితే కుటుంబాన్ని సంతోషపెడదాం, మన వల్ల అయితే కుటుంబంలో నెమ్మదికరమైన వ్యక్తిగా, సమాధానాన్ని పంచే వ్యక్తులుగా మనం ఉందాము. కానీ ఎప్పుడు కూడా కుటుంబీకులను, భార్యను, భర్తను, పిల్లల్ని ఎప్పుడు కూడా, తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ పెట్టకండి. గాడ్ బ్లెస్ యూ.